అందరం మాట్లాడుకునేది ఏంటంటే జగనన్న గడిచిన 5 ఏళ్ళు వైసీపీ పార్టీ మనలో మనం దూర రాజకీయాలు కాదు, గెలుపుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాడికి మంచి మన అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులుగా నియమించినటువంటి సీనియర్ నాయకురాలు. మరి ఇది ఈ విధంగా అయిన పాత్రుడు ఈ సందర్భాలలో మరి ఈ విధమైన అరాచకాలు చేస్తాడు. ఈ అరాచకాలతో పాటు దోపిడీ కూడా చేస్తాడు. దోపిడీ ఏంటంటే లాటెడ్ దోపిడీ. ఆనాడు జగనన్న ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వ హైకోర్టు వారి అనుమతితో 3 నెలల పాటు లాటెడ్ తవ్వకాలు ప్రభుత్వ హైకోర్టు అనుమతిస్తే 3 నెలలు తవ్వితే ఇక్కడ దాని పెద్ద రాతాంతం చేసి 2 జిల్లాల పార్టీ నాయకులు టీడీపీ నాయకులు చేసి పెద్ద గోరగోలు చేసి ఇది లాటరైట్ కాదు బాక్సైట్ వేల కోట్ల దోచేస్తారని చెప్పి ఆ రోజు పెద్ద గొగ్గలు పెట్టాడు అయ్యన్న పాత్రుడు. కానీ ఈ రోజు అయ్యన్న పాత్రుడు చేసింది ఒకసారి చెప్పాలి మీ అందరూ కూడా. ఇవి చేస్తుంది సుమారుగా రోజుకి 3 కోట్ల ఆదాయం, నెలకి సుమారుగా 100 కోట్లు దోచుకుంటున్నాడు. సుమారుగా 3 నెలలైంది, సుమారుగా 300 కోట్ల రూపాయలు. ఎవరైనా సరే 100 కోట్లు సంపాదించుకున్న నెలకి. ఈ రోజు విశాఖపట్నం మండలాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరికైనా సవాలు ఇస్తారు, మీకేమైనా నెలకి 100 కోట్లు దోచుకుని దమ్ము జరుగుతారు. కానీ అయ్యన్న పాత్రకి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీరు అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇది కాకుండా ఇసుక పాయలు, రాయి పాయలు పక్కనే చూడడం మాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా రోడ్డు గురించి రావాలంటే ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. ఏంట్రా ట్యాక్స్ అంటే ఏపీ ట్యాక్స్ అంట. ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అని కదా. ఏపీ ట్యాక్స్ అంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ అంట. దానిపై కూడా లక్షల రూపాయలు భూచేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఒకవైపు దోపిడీ, మరోవైపు వైసీపీలో దాడి చేస్తారు. అయ్యన్న పాత్రుడికి ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ రాజధాని 5 సంవత్సరాల పాటు జరిపాడు. గతంలో కూడా చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. ఈ సంవత్సర కాలంలో 5 పద్ధతుల ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాం. మరో 4 సంవత్సరాల పాటు ఇంకా పాఠాలు నేర్చుకుంటాం. వచ్చేది జగనన్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నేర్చుకున్న పాఠాలన్నీ కూడా అయ్యన్న పాత్రుడు తెలియపరచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ సోనియా గాంధీకే తరం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడానికి. అప్పుడే సోనియా గాంధీ ముఖ్యమంత్రి ఏం కాదు, దేశాన్ని పరిపాలించేది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరగబడితే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి బయట రాకూడదని చెప్పి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉనకలేదు బెనకలేదు. ఆ పోరాట పటిమకి కారణమే ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు వచ్చి భూస్థాపితం చేస్తున్నాడు. ఏడు చేస్తున్నాడు. నువ్వు కాదు కదా, నీ కొడుకు కాదు కదా, నీ తండ్రి, నీ తాత నీకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను. సరే, రాష్ట్రంలో కార్యక్రమాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడు. ఈ రాష్ట్రంలో కార్యకర్తలు మాత్రమే బటన్ నొక్కుతారనే విషయాన్ని, ఇది నా మాట మా మాటగా కాదు, మన అన్న జగన్ మాటగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పొరపాట్లు జరిగిపోయినాయి, మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం.
మళ్ళీ అటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. గ్రామాల్లో మీకు గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం. మళ్ళీ మీకు పాత రోజులు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఏ రకంగా స్వర్ణాంధ్రని మన అందరికీ అందించారో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిపాలనని మీ అందరికీ 2029 నుంచి 34 వరకు తీసుకొచ్చేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటారని చెప్పడం తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే నానా మాటలు మాట్లాడారు. అలాగే చెప్పి సర్వే పెడితే 99% మంది తల్లిదండ్రులు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పారు. తప్పుడు రాతలు రాశారు. కొన్ని పత్రికల్లో అయితే విషయం చెప్పారు. మరి ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి హిందీ మా పెద్దమ్మ భాష, ఇంగ్లీష్ ఏమో మా పెద్దమ్మ భాష అని చెప్పి చెప్తా ఉంటే ఏం చేస్తున్నాయి పత్రికలు, టీవీలు? పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఇన్ని పథకాలు ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు జనంలో ఏమి తీసుకెళ్ళాడు? ఆ డబ్బే జగన్మోహన్ రెడ్డి గారిదా? వాళ్ళ అమ్మ మొగుడుదా? ప్రజల డబ్బే కదా ప్రజలకు ఇస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా ప్రజల డబ్బే కదా నీ అమ్మ మొగుడుదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తుంటే మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి మరి అదే డబ్బు మరి ఈయన కూడా పంచాలి కదా. మరి ఎక్కడ దాచారు డబ్బు అంతా సంవత్సరాల నుంచి? మళ్ళీ 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు సంవత్సరం 13 మాసాల్లో. 13 మాసాల్లో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒకరికి రూపాయలు. అది గొప్ప